దాచిన సొమ్ము చందమామ కథ. చాలా కాలం క్రితం తపతీ నది తీరాన ఒక గ్రామంలో వత్సలుడనే చిన్న వర్తకుడు ఉండేవాడు. అతడు పైకి పెద్ద ధనికుడల్లే కనబడకపోయినా నేర్పుతో వ్యాపారం చేసి 1000 బంగారు మాడలు నిల్వ చేశాడు. ఇలా ఉండగా వత్సలుడు వ్యాపారం నిమిత్తం దూరదేశం వెళ్లవలసి వచ్చింది. తన దగ్గర ఉన్న బంగారం వెంట తీసుకుపోవటం మంచి పని కాదు. అందుచేత వత్సలుడు తన 1000 బంగారు మాడలను ఒక పెద్ద జాడీలో అమర్చి వాటిపై భాగాన ఉసిరికాయలు కప్పి జాడీకి మూత పెట్టి వాసిని కట్టి ఆ జాడీని వాతాపి అనే పెద్ద వర్తకుడింటికి పట్టుకెళ్ళాడు. అయ్యా వాతాపి గారు, నేను రేపు వ్యాపారం మీద వెళ్తున్నాను. తిరిగి రావటానికి 3-4 మాసాలు పట్టవచ్చు. అంతవరకు నా ఈ ఉసిరికాయల జాడి మీ ఇంట్లో భద్రంగా ఉంచగలరా అని అడిగాడు వినయంగా. వాతాపి సరేనని తన సంబారాల కొట్టులో ఒక మూల చోటు చూపాడు. వత్సలుడు స్వయంగా తన చేత్తోనే జాడీని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అయితే వత్సలుడి వ్యాపారం అనుకున్న దానికన్నా అధికంగా కలిసి వచ్చింది. కొద్ది నెలల్లో తిరిగి వద్దామనుకున్న వత్సలుడు కొన్ని ఏళ్ల దాకా స్వదేశానికి తిరిగి రాలేకపోయాడు. ఈలోగా వాతాపి వత్సలుడి మాటే మర్చాడు. ఒకనాడతను ఇల్లు సర్దుస్తూ ఉండగా సంబారాల కొట్టుమూల వాసిని కట్టిన జాడీ కనిపించింది. వత్సలుడు ఏమైనట్టు? అబ్బో, 7 ఏళ్ల నాడు వెళ్ళినవాడు ఇంకా బతికి ఉంటాడా? పాపం, ఈ జాడీ ఇక్కడే భద్రంగా దాచిపెట్టుకున్నాడు, పిచ్చివాడు. అయినా ఇందులో ఏముందో చూద్దాం అని వాతాపి వాసిని విప్పి జాడీ మూత తీసి ఎండిపోయిన ఉసిరికాయలు చేతితో కదిపి చూశాడు. పైన ఉన్న ఉసిరికాయలు పక్కకు తీయగానే అడుగున ఉన్న బంగారు మాడలు తళుక్కుని మెరిశాయి. వెంటనే వాతాపి మెదడులో ఒక ఆలోచన తళుక్కుని మెరిసింది. ఆ ఆలోచన ఏమంటే, వత్సలుడు శతవిధాలా చచ్చిపోయి ఉంటాడు, తిరిగి రాడు. వచ్చినా తన దగ్గర బంగారం దాచినట్టు సాక్ష్యం చూపలేడు. ఆ జాడీలోని ఉసిరికాయలనే కదా వత్సలుడు చెప్పాడు. ఉసిరికాయల జాడి తిరిగి ఇవ్వటం వరకే తన పూచి. ఈ విధంగా ఆలోచన చేసిన వాడై వాతాపి ఎవరూ చూడకుండా జాడీలోని 1000 బంగారు మాడలు తీసి వేరే దాచేశాడు. ఎందుకైనా మంచిదని జాడీ నిండా ఉసిరికాయలు తెచ్చిపోసి మూత పెట్టి జాడీ యథాస్థానంలో పెట్టేశాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే వత్సలుడు వచ్చాడు. వాతాపి దగ్గరికి వెళ్ళి తన జాడీ తీసుకుని ఇంటికి పోయి చూసుకున్నాడు. ఎంత తీసినా జాడీ నిండా ఉసిరికాయలు తప్ప బంగారం జాడేమీ లేదు. వత్సలుడికి కడుపు మండిపోయింది. అతను వాతాపి దగ్గరికి వెళ్ళి, నువ్వేమో పెద్ద మనిషి అనుకున్నాను, నా బంగారం కాస్త కాజేస్తావా అని అడిగాడు. నీ దిక్కుమాలిన జాడి నా దగ్గర 7 ఏళ్ల పాటు ఉంచినది నా మీద దొంగతనం అంటగట్టడానికేనా? నీ జాడీని నువ్వే తెచ్చిపెట్టావు, నువ్వే మళ్ళీ తీసుకుపోయావు. ఉసిరికాయల జాడీలో బంగారం ఉంచడం ఏమిటి? నాకు ఆ సంగతి అప్పుడు చెప్పావా? ఇప్పుడు కల్పిస్తున్నావు కానీ అన్నాడు వాతాపి కోపం నటిస్తూ. వ్యవహారం న్యాయాధికారి వద్దకు వెళ్ళింది. న్యాయాధికారి వాది ప్రతివాదులకు కబురు పెట్టాడు. వత్సలుడు వాతాపి హాజరయ్యారు. ఈ విచిత్రమైన నేర విచారణ చూడటానికి ఊరి వారంతా వచ్చారు. 7 ఏళ్ల క్రితం తాను జాడీలో 1000 బంగారు మాడలు దాచి వాటిపైన ఉసిరికాయలు కప్పి వాతాపి ఇంట్లో దాచిపెట్టానని, తిరిగి ఉదయమే తాను వచ్చి జాడీ చూస్తే బంగారం మాయమైపోయి జాడీ నిండా ఉసిరికాయలున్నాయని, 1000 బంగారు మాడలను వాతాపి తన పొట్టన పెట్టుకున్నాడని వత్సలుడు న్యాయాధికారికి విన్నవించుకున్నాడు. తాను ఆ జాడీని ముట్టుకోనైనా లేదని, దాన్ని వత్సలుడే స్వయంగా తన ఇంట పెట్టి మళ్ళీ 7 ఏళ్లకు వచ్చి స్వయంగా తానే తీసుకుపోయినాడని, తన దగ్గర ఉన్న సొత్తు కాజేయాలనే దురుద్దేశంతో ఇప్పుడు వత్సలుడు కల్పన చేస్తున్నాడని వాతాపి మనవి చేసుకున్నాడు. ఏమయ్యా, నీ జాడీలో బంగారం పెట్టినట్లు చెప్పడానికి ఏమైనా సాక్ష్యం ఉందా అని వత్సలుని న్యాయాధికారి అడిగాడు. చిత్తం, నా అంతరాత్మ, వాతాపి అంతరాత్మ తప్ప ఇంకేమీ సాక్ష్యం లేదు అన్నాడు వత్సలుడు. అలాంటప్పుడు నీ మాట నమ్మటం సాధ్యం కాదు. అయినా నీ జాడీ సరిగ్గా చూసుకున్నావా? బంగారం ఏమైనా పెడితే అందులోనే ఉందేమో అన్నాడు న్యాయాధికారి. చూశానండి, ఉసిరికాయలు తప్ప అందులో ఏమీ లేదు అన్నాడు వత్సలుడు వెలవెలపోతూ. ఏది, జాడీ పట్టుకురా, నలుగురు ఎదుట సందేహ నివృత్తి చేసుకుందాం అన్నాడు న్యాయాధికారి. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం వత్సలుడికి పోయింది. అయినా న్యాయాధికారి కోరినట్టు ఇంటికి పోయి ఉసిరికాయలతో సహా జాడీ తెచ్చి న్యాయస్థానంలో ఉంచి వాటిని బయటకు తోడుతూ, చూడండి, ఒక్క బంగారు మాడ కూడా లేదు, అన్నీ కాజేశాడు, మీరే చిత్తగించండి అన్నాడు వత్సలుడు ఆవేదనతో. అయితే న్యాయాధికారి వత్సలుడి మాటలు వినటం లేదు. ఆయన 2-3 ఉసిరికాయలు తీసుకుని ఒక్కొక్కటి కొరికి చూస్తూ ఆశ్చర్యం ఆశ్చర్యం అని సాగాడు. అందరూ ఆయన కేసి వింతగా చూస్తున్నారు. మీరంతా తలా ఒక్కాయ తీసుకుని రుచి చూడండి అన్నాడు న్యాయాధికారి.
ఎందుకో తెలియకుండానే అందరూ తలా ఒక కాయ తీసుకుని రుచి చూశారు. న్యాయాధికారి వత్సలుడి కేసి తిరిగి, 7 ఏళ్ల క్రితం నువ్వు జాడీలో పెట్టిన కాయలు నిన్న కోసినట్లుగా ఎంత రుచిగా ఉన్నాయో, ఎక్కడ సంపాదించావయ్యా ఈ అపురూపపు ఉసిరికాయలు అన్నాడు. వత్సలుడు వెర్రిమొహం వేశాడు. మిగిలిన వారు మటుకు, అయ్యా ఇవి 7 ఏళ్ల క్రితం కోసినవి కావు, ఈ 7 కోసినవే అన్నారు న్యాయాధికారితో. న్యాయాధికారి వాతాపు కేసి తిరిగి, ఏమయ్యా నువ్వు ఈ జాడీ ముట్టుకోనైనా లేదంటివే, ఇందులోకి ఈ 7 కోసిన ఉసిరికాయలు ఎలా వచ్చాయి? ప్రమాణం చేసి అబద్ధం చెప్పినందుకు ఉరిశిక్ష విధించి తలారికి అప్పగించనా? మర్యాదగా బంగారం వత్సలుడికి ఇచ్చేస్తావా అని అడిగాడు. వెంటనే తాను చేసిన తప్పు ఒప్పుకుని వాతాపి వత్సలుడికి 1000 బంగారు మాడలు ఇచ్చేశాడు. న్యాయాధిపతి యుక్తిని అందరూ మెచ్చుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.